యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చారు. యేసయ్య సిలువను గురించి మనం ధ్యానిస్తూ ఎంతగా ధ్యానిస్తూ ఉంటామో అంతగా మనము దేవుని కృపను మనం పొందుకోగలుగుతామండి. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని శుద్ధి చేయను. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము పాత నిబంధనలో సిలువ. పాత నిబంధనలో ఎక్కడెక్కడ యేసు ప్రభు సిలువలో మరణించి ఏ విధంగా నీ కొరకు నా కొరకు ఆయన మరణించి మనం అందరినీ కూడా పాపము నుంచి విడిపిస్తారని మనం చదువుతున్నాము. సృష్టికి పూర్వమే సిలువ వేయబడిన, చంపబడిన, వధించబడిన గొర్రెపిల్ల అని మనకి దర్శన గ్రంథం 13:8 మనం చదువుతున్నామండి. అంటే ఈ సృష్టికి పూర్వమే ఈ సృష్టికి పునాది వేయబడక ముందే చంపబడిన గొర్రెపిల్ల. అంటే యేసు ప్రభు మన కోసం ఎలా మరణిస్తారు, తన ప్రాణం పెట్టి మనందరినీ కూడా పాపము నుంచి, శాపము నుంచి, బంధకాల నుంచి మనకు ఒక రక్షకుడుగా వచ్చి మనల్ని ఎలా విడుదల చేస్తారని మనం చదువుతున్నామండి. దాన్ని ఈరోజు మనం ప్రత్యేకంగా యేసు ప్రభు యొక్క సిలువ నూతన నిబంధనలో ఎక్కువ చదువుతాం. కానీ అంటే ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే ఆది కాండంలో ఎక్కడెక్కడ యేసు ప్రభు ఎలా సిలువలో మరణిస్తారని రాయబడిందో అది ఎలా నూతన నిబంధనలో రాయబడిన, పాత నిబంధనలు రాయబడినది లేఖనాల నెరవేర్పుగా యేసు ప్రభు పరలోకా నుంచి వచ్చి దాన్ని నెరవేర్చారు. సో పాత నిబంధనలో యేసు ప్రభు సిలువ గురించి మనము ధ్యానిస్తాము. ముందుగా మనము ఆది కాండము 3:15 మనం ధ్యానిస్తాము. ఆది కాండం 3:15 దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగచేయుదును, ఆమె సంతతి నీ తల చితక దొక్కును. చూసారండి, యేసు ప్రభు గురించి ఇక్కడ రాయబడి ఉందండి. ఏమనుంది ఇక్కడ? ఒక వైరము, సాతానికి మనకు ఒక వైరం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సాతానుతో మనం పోరాడుతున్నాం, మనుషులతో కాదు, సాతానుతో పోరాడుతున్నాం. కానీ ఆ యొక్క సాతాను పోరాటంలో మన తరపున యేసు ప్రభు ఏం చేస్తారని చూడండి, ఆమె సంతతి నీ తల చితక దొక్కును అని రాయబడినటువంటి వాగ్దానము నెరవేర్పు మనం ఎక్కడ చూస్తున్నామంటే కొలస్సీలకు రాసిన లేఖలో 2:15 మనం చదివినప్పుడు ఏదైతే యేసు ప్రభు ఆమె సంతతి నీ తలను చితక దొక్కునని రాశారు, ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరిందండి? ఇక్కడ మనం చదువుతున్నాము. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ సిలువలో మరణించి సాతాను తలను చితక దొక్కారు, కొలస్సీలకు రాసిన లేఖ 2:15 మనం ఏ విధంగా చదువుతున్నాము, ఆ సిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసెను. ఏం చూశారండి ఇక్కడ? మనం ఏం చదువుతున్నాం చూడండి. ఆ సిలువ పైన యేసు ప్రభు ఏం చేశారంట? ఆ సిలువ పైన క్రీస్తు ప్రధానులను, ప్రధానులు అధిపతులను ఎక్కడ రాయబడి ఉందండి సాతాను గురించి అంటే ఎఫెసీయుల పత్రిక 6:12 ఏమని చూస్తున్నాము? మనం పోరాడేది మనుషులతో, రక్త సంబంధాలతో కాదు, యుగపు అంధకార శక్తులు, అధిపతులు, వాళ్ళు ఎవరంటున్నారండి? ప్రధానులు, అధిపతులతో మనం పోరాడుతున్నాము. కానీ ఈ అధిపతులను ఏం చేశారంట దేవుడు? ఈ యొక్క అధిపతులను, ప్రధానులను యేసు ఆ సిలువ పైన నిరాయుధులను చేసి, వారిని బందీలుగా చేసి తన యాత్రలు నడిపించి అందరికీ బహిరంగంగా చూపించారంట. తన సిలువ యాత్రలో ఏమని చూపించారండి? యూజువల్గా పాతకాలంలో ఏం చేసేవారంటే, రాజులు పరిపాలించిన కాలంలో ఎప్పుడైతే ఒక రాజు యుద్ధంలో గెలిచిన తర్వాత ఓడిపోయిన వ్యక్తిని ఒక బండి మీద ఎక్కించి అందరికీ చూపిస్తారంట. ఏమని? ఈయన ఓడిపోయాడు అని చూపిస్తారంట. ఆ విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు సిలువలో సాతాను తలను చితక తొక్కి ఏమని చూపిస్తున్నారండి? సాతాను పడిపోయిన, సాతాను ఓడిపోయాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, సాతాను ఆకాశం నుండి నేను పడిపోట చూచి తిని. లూకాసు వార్త 10:10 మనం 17 చదువుతాం కదా, ఆకాశం నుండి సాతాను పడిపోట నేను చూచి తిని. కాబట్టి మనము విజయవంతులుగా ఉన్నామండి. యేసు ప్రభు మనల్ని సాతాను శక్తుల నుంచి ఆయన విడిపించి ఉన్నాడు. ఏ సాతాను పోరాటంలో, ఏ బలహీనతతో నువ్వు పోరాడుతున్నావో, దేన్ని జయించలేకపోతున్నావో, దేనివల్ల బాధపడుతున్నావో వాటన్నిటినీ యేసు ప్రభు సిలువలో జయించారు. నీకు నాకు జయం
జయమునిచ్చారు. యేసు ప్రభు పాత నిబంధనలో శిలువ గురించి మనం ధ్యానిస్తున్నాం. పాత నిబంధనలోనే రాయబడి ఉందండి యేసు ప్రభు ఏ విధంగా ఆ యొక్క సాతాను తలను చితకదొక్కుతారు. ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు సాతాను తలను చితకదొక్కి మనకేమిచ్చారు, మనకి జయమునిచ్చారు. కాబట్టి సాతాను శక్తులు ఏవి మన మీద పనిచేయవని దర్శనాగ్రంథం 1:17-18 కూడా మనం ఈ విధంగా చదువుతున్నాం. దర్శనాగ్రంథం 1వ అధ్యాయము 17-18 ఏమని చదువుతున్నామండి? అక్కడ రాయబడి ఉంది, ఏమనుందంటే భయపడకుము ఆది అంత్యము నేనే. యేసు ప్రభు ఇప్పుడు చెప్తున్న మాట ఏం చెప్తున్నారంటే భయపడకు, ముందుగా చెప్పే మాట భయపడకు. దేని చూసి, ఏ తంత్రాలు, ఏ మంత్రాలు, ఏ బంధకాలు చూసి ఏది జయించలేక ఈరోజు వేదన పడుతున్నావో, బాధపడుతున్నావో, యేసు ప్రభు వాటన్నిటిని కూడా సిలువలో కొట్టివేసి ఉన్నారు. సజీవుడను నేనే, మరణించి తిని కానీ చూడుము నేను సదా జీవించి ఉందును. మృత్యువు యొక్కయు పాతాళపు లోకపు యొక్కయు తాళపు చేతులు నా అధీనంలో ఉన్నాయి. ప్రభు అంటున్నారు తాళపు చేతులు ఈరోజు నా అధీనంలోకి వచ్చాయి. ఎవరి తాళపు చేతులు అంటే ఇక్కడ మనం చదువుతున్నామండి, మృత్యువు యొక్క తాళపు చేతులు, పాతాళ లోకం యొక్క తాళపు చేతులు. ఏ పాతాళం నుంచి ఎలాంటి బంధకాలు, ఎలాంటి కోపాలు కలిగించే దురాత్మలు, వ్యభిచార దురాత్మలు, త్రాగుబోతు దురాత్మలు, భయం కలిగించే దురాత్మలు, వీటన్నిటి తాళపు చేతులు యేసు ప్రభు చేతిలో ఉన్నాయని చెప్తున్నారు. అందుకే అన్నాను నువ్వు భయపడకు. సాతాను తలను యేసు ప్రభు చితకదొక్కి వాటన్నిటి మీద జయం పొందుకున్నటువంటి యేసు నామం మనకుందండి. యేసు ప్రభు మనకున్నారు. కాబట్టి యేసు ప్రభు అక్కడే ఆది కాండంలోనే ఏ విధంగా మన కోసం ఆయన మరణించి ఏ విధంగా సాతాను తలను చితకదొక్కి మనల్ని సాతాను రాజ్యం నుంచి ఆయన విడిపించారన్నది మనం చదువుతున్నాం. 1 యోహాను 3:8 ఏం చదువుతున్నామండి? యేసు ప్రభు సాతాను కృత్యములు ఏం చేయడానికే వచ్చారు ఈ లోకంలో. కాబట్టి యేసు ప్రభు ఆది కాండంలో మనం చూస్తున్నాము ఏ విధంగా యేసు ప్రభు యొక్క సిలువను గురించి, మరణాన్ని గురించి అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నామండి. రెండోదిగా మనం గమనించినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే, రెండోదిగా ఆదికాండం 3:21 అక్కడ ఏం చూస్తున్నామంటే, మరి ఆదాము అవ్వ ఏం చేశారు? దేవుడు తినవద్దన్న పండును వారు తినినట్టుగా మనం చూస్తున్నామండి. అప్పుడు తినినప్పుడు వారికి ఏం జరిగిందంట? వారి కన్నులు తెరవబడెను అని మనం చదువుతున్నాము. అప్పుడు కన్నులు తెరవబడినప్పుడు ఏం జరిగిందంటండి? అక్కడ ఏం చూస్తున్నామంటే, తాము దిశములతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. ఎప్పుడైతే తిన్నారో వారి కన్నులు తెరవబడినప్పుడు, అయ్యో మేము దిశములతో ఉన్నాము, బట్ట లేకుండా ఉన్నాము అనుకొని వాళ్ళు ఏం చేశారంట? అంజూరపు ఆకులు కుట్టి వాళ్ళకి కప్పుకున్నారని మనం చూస్తున్నామండి. అంజూరపు చెట్టు ఆకులంటే తమకి సొంతగా తామే తమ దిశములను కప్పుకోవడానికి ఆకులు కుట్టారు. కానీ అప్పుడు దేవుడు ఏం చేశారు? వారి దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? ఆదికాండం 3:8 మనం చదువుతున్నాము. వారంట దేవుని అడుగుల చప్పుడు, అంటే దేవుని అడుగు చప్పును కూడా వారు గుర్తించేంత సహవాసం ప్రభుతో కలిగి ఉన్నారు. పాపం అంటే ఏంటో తెలుసా అండి? నరకం అంటే ఏంటో తెలుసా? దేవుని సహవాసం కోల్పోవడమే నరకం, ఇంకోటి ఏది కాదండి. అన్నిటికంటే ఆయన సన్నిధి, ఆయన సహవాసం మనకి ఎప్పుడైతే ఉండమో భయంకరమైనటువంటి వేదన, బాధ, దుఃఖం మనకు కలుగుతుంది. అందుకే యేసు ప్రభు సిలువలో నా దేవా అని నన్నేలా విడనాడితివి. దేవుని పోగొట్టుకోవడం, ఆయన సహవాసం పోగొట్టుకోవడం, ఆయన లేకుండా ఉన్న జీవితమే నరకం, ఆయన లేకుండా ఉన్న జీవితమే కొట్లాట, ఆయన లేకుండా ఉన్న జీవితమే సాతాను భయంకరంగా మనిషిని హింసపెడతాడు. కానీ దేవుడు యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో, మన తలంపుల్లో వస్తారో మనం దేవుని కృప, కనికరం మనం పొందుకుంటాం. కనుక మనం యేసు ప్రభుని ఆరాధిద్దాం. మన హృదయంలోకి మనం దేవుని రక్షణకుడిగా అంగీకరించి మన హృదయంలో నిలుపుకుందాం. నిమిషం ప్రతి క్షణం దేవుడితో కనెక్షన్ ఉండాలి. ప్రతి ఏ పని చేస్తున్నా, దేవా నాతో ఉండండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్, ఐ థ్యాంక్ యూ జీసస్, ఐ ప్రైజ్ యూ జీసస్. నీవు దేవుడు కనెక్షన్లో ఉన్నప్పుడు సాతాను శక్తులు మన మీద పనిచేయవు. అది ఇక్కడ ఏం చూస్తున్నామండి? దేవుడు అడుగుల చప్పుడు విని వాళ్ళు అడిగారంట. ఏమన్నారంట? ఓయ్ నీవెక్కడున్నావు అని అడిగితే అక్కడ ఏమంటున్నారంటే, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిమి, నేను దిశములతో ఉంటిని కనుక, నేను దిగంబరంగా ఉన్నాను కనుక భయపడి నేను దాక్కున్నాను అని చెప్పినప్పుడు దేవుడు, నువ్వు దిశములతో ఉన్నావని ఎవరు చెప్పిరి? నేను తినవద్దన్న పండును తిన్నావా అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చేసి ఆదామంటున్నాడు, అడిగో నువ్వు తోడుగా ఇచ్చిన ఈ స్త్రీనే నాకు ఇచ్చిందయ్యా. స్త్రీ అంటుంది నేను కాదు పాము, నేను కాదు, ఇదిగో అట్లా సర్పము తినమని చెప్పిందని మోసగించింది. అప్పుడు ఒకరి మీద ఒకరు వాళ్ళు చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. వాళ్ళు ఒప్పుకొని ఉంటే మరి ఆ రోజే దేవుడు వాళ్ళ పాపాన్ని మన్నించి చేసి ఉండేవారు. కానీ ఏం జరిగిందో, వాళ్ళు ఒప్పుకొని పాపం కనుక మనం ఏం చేస్తున్నాం? మనం ఎప్పుడైతే పాపం ఒప్పుకోమో ఆ సాతాను బంధకంలో ఉంటాం. ఒప్పుకున్నప్పుడు విడుదల చేస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, వారి సిగ్గును, వారి దిశములను కప్పడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? 21వ వచనంలో మనం చదువుతున్నామండి. అంతటా దేవుడైన యావే జంతు చర్మముతో వస్త్రములు తీసి
ఆదామునకు ఏవకు తొడిగెను. చూసండి, వారి దిగంబరత్వం ఎలా వెళ్ళిపోతుంది? వాళ్ళు చేసిన పాపం పోవాలంటే ప్రభు ఏం చేస్తున్నారు? అంత దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి, అంటే అక్కడ జంతువు చంపబడింది. సో ఆ సృష్టికి పూర్వమే వధింపబడిన గొర్రెపిల్ల నీకోసం నా కోసం అప్పుడే దేవుడు అక్కడ చంపబడిన గొర్రె పిల్లని అక్కడ చూపిస్తున్నారండి. జంతు చర్మముతో వారికి ఏం చేశారంట? వస్త్రములు చేసి వారికి తొడిగినట్టుగా మనం చూస్తున్నామండి. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చేస్తున్నారంటే నీ పాపం నా పాపం కప్పడానికి, అంటే ఏదైతే మనం దేవుని యొక్క పాపం చేసి దేవుని యొక్క అవిధేయత వల్ల వాళ్ళు దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రం కోల్పోయారు. మహిమ ఉంటే ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ దేవుని ఇచ్చిన పరిశుద్ధ వస్త్రం, మహిమ వస్త్రం కోల్పోతామో అప్పుడు ఏం జరుగుతుంది? రక్షణ వస్త్రం మన నుంచి తొలగిపోతుంది, మనలో నుంచి భద్రత ఉండదు. అప్పుడు ఏం జరుగుతుందండి? పాపం మనల్ని ఏలుతుంది. కనుక దేవుడు ఏం చేస్తున్నారు చూడండి, ఏం చేస్తున్నారు దేవుడు? నీవు నేను పోగొట్టుకున్న ఆ వస్త్రం ఇవ్వడానికి యేసుప్రభువే స్వయముగా ఆ సిలువలో ఎలా ఉన్నారంటండి? దిగంబరిగా మారారు. ఎందుకు? నీవు నీ దిగంబరత్వం నా దిగంబరత్వం కప్పడానికి యేసు ప్రభు సిలువలో ఆయన వస్త్రములను ఒలిచినప్పుడు ఎలా చూస్తున్నాం? యోహాను సువార్త 19వ అధ్యాయంలో 23-24 వచనాల్లో చదువుతున్నామండి. యేసు ప్రభు వస్త్రములను ఒలుచుటాన్ని మనం చదువుతాం కదా. పరిశుద్ధ శిలువ మార్గంలో కేవలము బాహ్య వస్త్రాలు కాదండి, ఆయన ఇన్నర్ గార్మెంట్స్ కూడా మొత్తం కూడా తీసివేసి నేక్కడగా పెట్టారు. అది ఇంకా భరించలేని వేదన, అవమానం గుండా వెళ్ళాడు. ఎందుకు? నీ దిగంబరత్వం నా దిగంబరత్వం కప్పడానికే, నీ పాపం నా పాపం కప్పడానికే దేవుడు ఆ విధంగా మారారండి. మనం చదువుతున్నాము, దేవుడు ఆ విధంగా ఎందుకు మారారు? నీవు పోగొట్టుకున్న ఆ పరిశుద్ధ వస్త్రం తిరిగి మళ్ళీ నీకు ఇవ్వడానికి, మనం పోగొట్టుకున్న రక్షణను తిరిగి మనకి సంపాదించడానికే యేసు ప్రభు సిలువలో దిగంబరిగా మారినట్టుగా మనం చూస్తున్నామండి. అక్కడ మనం చదువుతున్నాము, దర్శన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో మనం ఏం చదువుతున్నాం చూడండి. యేసు ప్రభు మాట్లాడుతూ ఒక్కొక్క సంఘము, అంటే సంఘం అంటే నీవు నేనే, నీతో నాతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు? మీరు అనుకుంటున్నారు నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, నాకే కొదవలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎంత దీనుడవో, ఎంత హీనుడవో నీవు ఎరగవు. నువ్వు నిరుపేదవు. నిరుపేద అంటే ఏంటండి? వాక్యం లేకపోతే నిరుపేద, దేవుని వస్త్రం లేకపోతే నిరుపేద. ఇక్కడ చదువుతున్నాము, దిగంబరివి, నువ్వు దిగంబరివి, నువ్వు పరిశుద్ధతను కోల్పోయావు, దేవుని అభిషేకాన్ని కోల్పోయావు కదా. దాన్ని దిగంబరమి. గుడ్డివాడవు. గుడ్డివాడంటే ఈ లోక కన్నులే ఉన్నాయి కానీ దేవుని మహిమను చూడలేని గుడ్డివాడిగా ఉన్నావు. కనుక భాగ్యవంతుడగుటకై నా నుండి అగ్నిలో శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన బంగారంను కొనుగోలు చేయమని హితవు చెప్పుచున్నాను. అసహ్యకరమగు నీ దిగంబరత్వమును మరుగు చేయుటకై, అసహ్యమైన నీ దిగంబరత్వాన్ని మరుగు చేయుటకై వస్త్రధారణ కోసం గాను ధవల వస్త్రములను కూడా మీరు కొనండి. అంటే మనకున్న మురికి వస్త్రం, మన మురికి, మన కళ్ళల్లో మురికి, ఆత్మలో మురికి, ఆలోచనలో మురికి, ఆ మురికి వస్త్రం కప్పబడి ఉన్నావు. కాబట్టి పరిశుద్ధ వస్త్రం లేదు, నువ్వు దిగంబరిగా ఉన్నావు. కనుక నీ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి నా నుంచి మీరు కొనుక్కోండి. ఎలా కొనుక్కుంటామండి? యేసు రక్తము ద్వారా మాత్రమే మన పాపం తీసివేసి మనకేమిస్తారండి? దేవుడు తన కృపనిస్తారు. తన కృపా వస్త్రంతో, పరిశుద్ధ వస్త్రంతో ఆయన మనల్ని కప్పుతాడు. ఆ పరిశుద్ధ వస్త్రం ఎలా వస్తుంది? యేసు రక్తం ద్వారా మాత్రమే మనకి పరిశుద్ధ వస్త్రం వస్తుందండి. ఆ రక్తం ఏం చేస్తుంది? మనల్ని ప్రతి పాపం నుంచి శుద్ధి చేసి నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తుందని మనం చదువుతున్నామండి యేసు రక్తం గురించి. అలాగే పాత నిబంధనలో ఇంకా ఏమని రాయబడింది? నిర్గమకాండానికి వెళ్తే మనం చదువుతాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఒక మనిషి బానిసత్వం నుంచి విడిపించబడటకు గాను ఆ రోజు మనం చూస్తున్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ రోజు రాత్రి దేవుడు యావే రాత్రి అన్నాడు, ఈ రాత్రి నేను ఐగుప్తు దేశమంతా తిరిగి ఐగుప్తు దేవతల అందరికీ నేను శిక్ష విధిస్తాను. అయితే ఆ మరణదూత మీ ఇంటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? జంతువును చంపి ఆ రక్తంను, పళ్ళెంలో ఉన్న రక్తంను తీసి మీ ఇంటి యొక్క నిలువు అడ్డముగా ఉన్న కమ్మి మీద మీరు రాయండి. నిలువు అడ్డం అంటే యేసు యొక్క సిలువ కదండి. యేసు సిలువని అక్కడ మనం చూస్తున్నాం. నిలువుగా అడ్డముగా అంటే యేసు సిలువ. అంటే యేసు ప్రభు నీ కోసం నా కోసం ఏ విధంగా
అర్పించబడి ఒక జంతువు అంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి గొర్రెపిల్ల. ఈ రక్తం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటిలోనికి ఏం రాదు, మరణదూత రాదు. అంటే మరణం అంటే ఏంటండి? పాపం నీకు రాదు. పాపం యొక్క వేతనమే మరణం. ఆ మరణం నీకు సంభవించకుండా ఉండాలంటే యేసు రక్తం ద్వారా మాత్రమే. దురాత్మ నీ ఇంటిలోకి రాకుండా ఉండాలంటే, తంత్రాలు మంత్రాలు మన మీద పని చేయకుండా ఉండాలంటే, మనకి యాక్సిడెంట్లు కలగకుండా ఉండాలంటే మనం వాడవలసింది ఏంటండి? యేసు రక్తం. అక్కడ చూపిస్తున్నారు పాత నిబంధనలోనే యేసు ప్రభు ఏ విధముగా నీ కొరకు నా కొరకు ఆయన మరణించబోతున్నారు. ఎందుకు? పాత నిబంధనలో వారు మేకల రక్తం, గొర్రెల రక్తం అది వాళ్ళ పాపాన్ని కప్పిపెట్టిందే కానీ పూర్తిగా తుడిచివేయలేదంట. ఆ మచ్చ ఇంకా కనపడుతూనే ఉంది వాళ్ళు చేసిన పాపం. కానీ యేసు రక్తం ఏం చేసిందంటే అది పూర్తిగా ఇంకెప్పుడు గుర్తు లేకుండా మనం చదువుతామండి. దేవుడు అంటున్నాడు, ఇక నీ పాపములను నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోను, ఎప్పుడు గుర్తుకు లేకుండా తూర్పుకు పడమరకు ఎంత దూరం అంత దూరంగా నేను నీ పాపములను తుడిచివేశాను. నీ పాపములు సముద్ర గర్భంలో తొక్కబడి ఉన్నాయి. ఎప్పుడు మనం పాపం చేశామని ఒక్కసారి ఒప్పుకొని వదిలిపెట్టిన తర్వాత ఇంకా గుర్తు రాకుండా చేసేదే యేసు రక్తం. అదే జంతు రక్తం ఏం చేసింది? వారి పాపములను శుద్ధి చేయలేకట్టు వాళ్ళు మళ్ళీ పడిపోయారు. కానీ నీవు నేను పడిపోకుండా ఉండడానికి యేసు ప్రభు శిలువలో రక్తాన్ని కార్చారు. అక్కడ మనం చూసిన భూమికి సృష్టికి పూర్వమై వధించబడిన గొర్రె పిల్ల, అక్కడ పాత నిబంధనలోనే యేసు ప్రభు అక్కడ వధించబడుతున్నారు. నీ కోసం నా కోసం ఏ విధంగా ఆయన తన రక్తాన్ని చిలకరించి మన కోసం నువ్వు పోగొట్టుకున్నటువంటి దిగంబరత్వాన్ని కప్పడానికి, మన పాపం, మన మొండితనం ఏది దేవుడి ముందు ఈరోజు మనం పరిశుద్ధ వస్త్రం లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా ఉన్నామేమోనండి. ఆ యేసయ్య తన రక్తంలో ఆ వస్త్రాన్ని కడిగి నీకు నాకు కప్పుతున్నారు. కాబట్టి మనం చూస్తున్నాం ఈరోజు ఏ విధంగా సృష్టికి పూర్వమే వధించబడిన గొర్రె పిల్లగా యేసు ప్రభు ఉన్నారండి. నీ కోసం నా కోసం పాత నిబంధనలో ఉన్న సిలువను గురించి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ సిలువ గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు. మూడోదిగా మనం చూద్దాం. ఇంకా ఇక్కడ యేసు ప్రభుని సిలువను గురించి మనం ధ్యానించవచ్చు అంటే ఆది కాండంలో మనము 22వ అధ్యాయానికి వెళ్దామండి. ఆది కాండము 22వ అధ్యాయంలో అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఒక సంఘటన, ఈసాకును బలిగా అర్పించుట. దేవుడు ఏం చెప్పారు అబ్రహాంతో అంటే, ఆ తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తం ప్రభు అని అబ్రహాం అనెను. 2వ వచనం, అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును, దాని మీద నీ కుమారుని దహన బలిగా అర్పించుము. అబ్రహాంతో అంటున్నాడు, నీ కుమారుని, నీ ఏకైక కుమారుడు, రెండోది గాఢముగా ప్రేమించు కుమారుడు. 2 మాటలండి, జ్ఞాపకం చేసుకోండి. ఏకైక కుమారుడు, గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి కొండ మీద, సిలువ కొండ, కలవరి కొండ కదండి. ఇక్కడ ఏం చూపిస్తున్నారు? మొరియా కొండ. ఏ కొండ మీద అయితే అబ్రహాము ఈసాకును బలిగా ఇచ్చారో అదే కొండ మీద కొన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆ యొక్క కలవరి కొండ అంటది. ఆ కొండ ఏ కొండవో కాదండి, అదే కలవరి కొండ. అదే కలవరి కొండ మీద యేసు ప్రభు నీ కోసం నా కోసం దహన బలిగా అర్పించబడ్డారు. మనం చదువుతున్నాము యోహాను సువార్తలో మనం చదువుతాం కదండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నామంటే యోహాను సువార్త 3:16 వచనం చాలా మంచి వచనం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి మొత్తానికి అది ఏమంటారు దాన్ని, ప్రధానమైన వచనం అంట. అక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అటుల చేసెను. చూసారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి, అబ్రహాంతో అంటున్నాడు ఏకైక కుమారుడు, గాఢముగా ప్రేమించిన ఏకైక కుమారుడు. దేవుడు అంటున్నాడు తన ఏకైక కుమారుడు, గాఢముగా తండ్రి వక్షస్థలంలో ఆనుకొని ఉన్న ఏకైక కుమారుణ్ణి, ఉన్నత స్థలంలో ఉన్న ఏకైక కుమారుణ్ణి లోకము కొరకు అర్పించారంట. ఎందుకోసం అర్పించారని, ప్రతివాడు కూడా నన్ను విశ్వసించిన ప్రతివాడు నాశనం చెందడు. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా అంతిమ దినమున మనం కూడా లేపబడతాము. దేవునితో పాటు మనం లేపబడతాము. విశ్వసించిన మనం నాశనం చెందమని రాయబడి ఉందండి. మనం చూస్తున్నాము, దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దాన్ని ఖండించుటకు కాదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఎందుకు? దేవుని ఏకైక కుమారుని నామములో అతడు విశ్వాసం ఉంచలేదు కనుక.
ఏకైక కుమారుడు దహనబలిగా అక్కడ అర్పించారు. సృష్టికి పూర్వమే వధించబడిన గొర్రెపిల్ల. మనం చూస్తున్నాం ఆదికాండం 22 అధ్యాయంలోనే ఆ ఏకైక కుమారుని, అబ్రాహాము ఏకైక కుమారుని అర్పించారంటండి. అక్కడ అర్పించినప్పుడు ఏం చూస్తున్నాము, అప్పుడు దేవదూత అన్నదంట, చిన్నవాని మీద నువ్వు చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు, కావున నీవు దయభీతి కలవాడని నేను తెలుసుకుంటేనే అనను. అప్పుడు అబ్రాహాము ఏం చేశారంటండి, తల ఎత్తి చూసినప్పుడు అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొటేలు కనపడెను. అతడు వెళ్ళి పొటేలును తీసుకొని వచ్చెను. వచ్చి ఏం చేస్తున్నారు చూడండి, కుమారునికి బదులుగా దానిని దహన బలిగా సమర్పించను. కుమారునికి బదులుగా అక్కడ పొట్టేలు అర్పించబడిందండి. ఇక్కడ మనం చూస్తున్నాం, మనకు బదులుగా యేసు ప్రభు ఏ విధంగా నీవు నేను చేసిన పాపము కొరకు యేసు ప్రభు ఏం చేశారు, తను సిలువలో మన కోసం బలిగా మారారు. ఇక్కడ మనం చూస్తున్నాం, తన ఏకైక కుమారుని బదులుగా అక్కడ బదులుగా కుమారుడు తప్పించబడ్డాడు. కానీ ఎవరు వధించబడ్డారు, ఎవరు దహనబలిగా అర్పించబడ్డారు? పొట్టేలుని తీసుకొచ్చి దహనబలిగా అర్పించినప్పుడు అక్కడ చూపిస్తున్నారు దేవుడు ఏ విధంగా తన ఏకైక కుమారుడు యేసు ప్రభు ప్రతి ఒక్కరి పాపము, అందరి పాపం, మనందరి పాపము యెషయా గ్రంథం 53లో రాయబడి ఉందండి. మనందరి దోషమును దేవుడు యేసు ప్రభు మీద మోపెను, అతనిని మోదుట అతనికి ఇష్టమాయను. మనం చూస్తున్నామండి 2 కొరింథీ 5:21లో యేసు ప్రభు పాపరహితుడు, కానీ మనందరి నిమిత్తము అతడు పాపముగా చేయబడెను. నీకోసం నా కోసం వధించబడిన గొర్రెపిల్ల, నీకోసం నా కోసం వధించబడిన గొర్రెపిల్ల. వారు పాత నిబంధనలో వారు పాపం చేసినప్పుడు జంతువును తీసుకొచ్చి దాని మీద చేతులు పెట్టి పాపాలు ఒప్పుకున్నప్పుడు వారికి బదులుగా అక్కడ గొర్రెపిల్ల దహన బలిగా అర్పించబడుతుంది. నీకోసం నా కోసం మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు మన్నించబడి మన పాపముల కొరకు యేసు ప్రభు గొర్రెపిల్లగా అక్కడ మరణించి ఉన్నారండి. ఆ మరణము ద్వారా మనకు విడుదల కలిగింది. 1 కొరింథీ 5:7లో మనం చూస్తున్నాము, మన కొరకు వధించబడిన పాస్కా గొర్రెపిల్ల. నీ గొర్రెపిల్ల నా గొర్రెపిల్ల ఎవరండి? మనం పాపం చేసినప్పుడు చెప్పాలా తండ్రి దేవుడి దగ్గర, తండ్రి ఇదిగో నా కోసం అర్పించబడిన యేసు ప్రభువే నా పాస్కా గొర్రెపిల్ల, యేసు ప్రభుని చూసి నా పాపాలు మన్నించండి కదండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించేవాడా నా మీద దయ చూపించండి అని మనం దివ్య బలి పూజలో చెప్పినప్పుడు ఈ ఉద్దేశంతో చెప్పాలా, లోక పాపములందరినీ తీసుకువెళ్ళిన యేసు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల నా మీద దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, నా కుటుంబం మీద దయ చూపండి. నా పాపాలు నాలుక ద్వారా కళ్ళ ద్వారా చేసిన ప్రతి పాపం కడగండి అన్నప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందంటే వాళ్ళని ప్రతి పాపం నుంచి విడిపిస్తుందండి. ఆ ప్రతి పాపం వల్ల ఈరోజు మనకు విడుదల కలుగుతుంది. పాత నిబంధనలో మన కొరకు ఏ విధంగా అయినా వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నారో మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, వీలైతే వచ్చే వారం కూడా మనము దీన్ని ధ్యానిస్తాం. ఇంకొక సంఘటన మనం చూద్దామండి. సంఖ్యాకాండంలో మనం చదువుతున్నాం 21వ అధ్యాయంలో 4 నుంచి 9 వరకు అక్కడ జరిగినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే, ఇజ్రాయెల్ ప్రజల అరణ్యంలో వారు ఏం చేస్తారంటే మోషే మీద దేవుని మీద తిరగబడతారేమని, ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు ఎడారిలో చంపడానికా, రోజు ఇదే అన్నం తిని మాకు విసుకొచ్చేస్తుందని వాళ్ళు విసుగుపడతారు. మన జీవితంలో కూడా మనం దేవుని మీద గొనుగుతాం. ప్రభా ఎన్ని రోజులు ప్రభా ఈ భర్త, ఎన్ని రోజులు ప్రభా ఈ అనారోగ్యం, ఎన్ని రోజులు ప్రభా ఇదే తిండి, నాకు విసుకొచ్చేస్తుంది ప్రభా, ఎన్ని రోజులు గుడికి రావాలా ప్రభా, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలని ఒక విసుగుదల అందరిలో కనపడుతుంది కదండి. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే గునిగినప్పుడు దేవుడు ఏం జరిగింది 6వ వచనంలో మనం చూస్తున్నాము, అప్పుడు ప్రభు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించారంట. మళ్ళీ ప్రజలందరూ మోషే దగ్గరికి వచ్చి అంటారు, మేము నీకు దేవుడికి తప్పు చేశాము, నువ్వు దేవునికి విన్నపం చేసి దయచేసి పాముల బెడదల నుంచి మాకు విడుదల కలిగించమని చెప్పినప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తారండి. అప్పుడు దేవుడు ఆ విష సర్పము నుంచి నువ్వు ఎలా బ్రతుకుతావు, కాటు వల్ల నువ్వు ఆ యొక్క విష సర్పము కాటు వల్ల మరణించవలసిన నువ్వు ఎలా బతకాలి, పాపం వల్ల ఉన్న మనము మళ్ళీ ఎలా బ్రతుకుతామన్నది ఇక్కడ చెప్తున్నారు 8వ వచనంలో. ప్రభు మోషేతో తాపకరమైన సర్పము వంటి రూపమును చేసి గడ మీద తగిలించము, పాము కరిచిన వాడు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవును. అంటే కంచు సర్పమును చేసి ఏమంటున్నాడు, ఎవరెవరైతే ఆ యొక్క కంచు సర్పం చూస్తారో వాళ్ళు రక్షించబడతారు అన్నది ఇక్కడ ఏం చూస్తున్నాము. ఏ విధంగా యేసు ప్రభు సిలువలో మరణిస్తారు, ఆ సిలువలో మరణించినప్పుడు యేసు వంక చూడగా మన పాపములన్నీ మన్నించబడతాయని యేసు ప్రభు స్వయంగా యోహాను సువార్త 3:14లో మనం చదువుతామండి. ఏ విధంగా
మోషే కంచు సర్పమును ఎత్తను, అట్లాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. ఎత్తబడవలనప్పుడు ఏం జరుగుతుందండి? విషము కాటు, పాము కాటు వేసిన వాడు చనిపోతున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే కంచు సర్పం వంక చూడగా వారు రక్షించబడినట్టుగా మనము కూడా పాపంలో, వేదంలో, ఏ బంధకాల్లో మనం ఉన్నామో, ఈరోజు మరణం వల్ల పాపం వచ్చినప్పుడు మనం యేసు వంక చూసి, యేసు ప్రభువా నన్ను నీ రక్తంలో కడగండి, యేసు ప్రభువా నా మీద దయచూపండి, నాకు రక్షణ దయచేయండి అని యేసు అని నోటితో ఒప్పుకొని మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలుగజేసి బంధకాల నుంచి మనం బయటకు వస్తామండి. ఈరోజు అందుకే యేసు ప్రభు సిలువలో ఏం చేశారండి? ఆయన నీ కోసం పాపిగా మారి మనల్ని పాపాలన్నీ మన్నించాడు. నీ రోగమును ఆయన తీసుకొని మనకు స్వస్థత ఇచ్చారు. నీ అవమానం ఆయన తీసుకొని గౌరవాన్ని కలుగజేశారు. నీ అవమానం సంతోషంగా మారుతుంది. అంతేకాదండి, మన దరిద్రతను ఆయన భరించి మనకేమిచ్చారు? ఆయన ఐశ్వర్యాన్ని మనకు కలుగజేశారు. మన శాపాన్ని ఆయన తీసుకొని మనకేమిచ్చారండి? ఆయన మనకి ఆశీర్వాదం ఇచ్చారు. శాపాలు కొట్టివేయబడతాయి. కీర్తన 34:5 మనం చదువుతున్నాం. వారు యేసు వంక చూడగా వారికి వెలుగు కలిగేను. ఈరోజు మనమందరం కూడా యేసు సిలువ వంక చూసి, యేసు ప్రభు సిలువలో చేసిన ప్రతి దాని నోటితో మనం ఒప్పుకున్నప్పుడు మనం విడుదల పొందుతామండి. అందరం కూడా విడిపించబడాలి. మన కోసం యేసు ప్రభు దానబలిగా అర్పించారు. ఇంకా నీవు నేను చేయవలసిన పని ఏమీ లేదు. కేవలం నోటితో మన పాపాలు ఒప్పుకొని యేసు సిలువలో ఏం చేసేదని నోటితో పలికినప్పుడు మనం రక్షించబడతాము, దీవెనలోకి వస్తాము, ఆశీర్వాదంలోకి వస్తాం. ప్రతి శాపం నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఆ విధంగా మనం ధ్యానిస్తాం. మనం సిలువ చూసినప్పుడల్లా మీరు ధ్యానించండి. యేసు ప్రభుని చూసినప్పుడల్లా మీరు ధ్యానించండి. నా కోసం వధించబడిన గొర్రెపిల్ల, నా పాపాలు మన్నించండి ప్రభా అని చెప్పండి. దేవుడు తప్పకుండా చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, సృష్టికి పూర్వమే వధించబడిన గొర్రెపిల్లగా నా కోసం ప్రభా, మా అందరి కోసం ప్రభా, అందరి పాపములు, సర్వ మానవాళి పాపము కొరకు మీరు పాపముగా మారి మా ప్రతి పాపమును ప్రభా అయ్యా మీరు సిలువలో పరిహారం చేసినందుకు వందనాలు ప్రభా. ఈరోజు మరొక్కసారి ప్రభా మా అందరి పాపములను ఈరోజు మేము ఒప్పుకుంటుండగా ఈ 40 రోజుల్లో దాన్ని ఉపవాసముతో, త్యాగముతో నాయన సిలువ ధ్యానం చేస్తుండగా నీ రక్తం మమ్మల్ని అందరినీ శుద్ధి చేయనుగాక, మాకు నూతన మనసును దయచేయనుగాక, మీ స్వారూప్యంలోకి మేము మార్చబడదుముగాక. మీ సిలువ ద్వారా మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు మేమందరం పొందుకొని దీవెనకరంగా ఉందుముగాక, ఆశీర్వాదకరంగా ఉందుముగాక. మీరే ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించమని, ఏం పోగొట్టుకున్నామో సర్వము కూడా నీ సిలువ ద్వారా మా అందరికీ మళ్ళీ దయచేయబడునుగాక. యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ధ్యానిస్తూ వాక్యాన్ని చదువుతూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్.